గుంటూరు జిల్లాలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. మొత్తం 3202 గృహాల్లో వైద్య సిబ్బంది సర్వే చేశారు. 202 మంది డయేరియా బాధితులను గుర్తించారు. వీరిలో 11 మందిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ నెల 17 నుంచి 185 మంది జీజీహెచ్లో చేరారు. వీరిలో ప్రస్తుతం 104 మందికి చికిత్స జరుగుతోంది. 81 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మరొకవైపు కలరా కొత్త కేసులు నమోదు తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వారం నుంచి గుంటూరులో డయేరియా కలరా ప్రబలటంతో ప్రజలు భయాందోళనకు లోనైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నిలకడగా కేసులు ఉండటంతో వైద్య అధికారులు గానీ అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అధికారుల అప్రమత్తంతో ఈ యొక్క వ్యాధులు కట్టడి అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా ఇంటింటికి సర్వే నిర్వహించారు. దీంతో అక్కడ 3202 గృహాల్లో సర్వే చేసినట్టుగా అధికారులు వెల్లడించిన పరిస్థితి. 202 డయేరియా బాధితులను అయితే గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. వీరిలో 11 మందికి జీజీహెచ్ కి తరలింపుగా, అలాగే ఏదైతే ఈ నెల 17 నుండి జీజీహెచ్ లో చేరిన 185 మంది మొత్తం ఆసుపత్రిలో వైద్యం పొందారు. అయితే ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న 104 మంది వారి ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. అయితే వారిలో మొత్తంగా 81 మంది డిశ్చార్జ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కలరా కొత్త కేసులు రాకపోవడంతో కూడా అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క డయేరియా వారం నుంచి కూడా డయేరియా ముందుగా రావటం, తర్వాత దాన్ని గుర్తించి దానికి వైద్యం అందించడంతో మళ్ళీ వాటికి సంబంధించి సీరియస్ గా ఉన్న వారికి కొంతమందికి ఏదైతే ఒక 10 మందికి సంబంధించిన కేసులు ఏదైతే మంగళగిరి ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ లో మొత్తంగా 10 కేసులు నమోదైన పరిస్థితి నేపథ్యంలో పూర్తి అలర్ట్ అయ్యారు అధికారులు. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తి అలర్ట్ అయ్యి దానికి సంబంధించిన వైద్యం వెంటనే అందించడం కూడా ముఖ్యంగా ఈ కట్టడి అవటానికి కూడా, ఈ వ్యాధులు కట్టడి అవటానికి కూడా కారణమే. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆ జిల్లాలో ఉన్న పానీపూరి బండ్లు కానీ ఇవన్నిటి కూడా ప్రస్తుతం తాత్కాలికంగా ఆపించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వాటర్ కు సంబంధించి ఎక్కడైతే ఈ యొక్క డయేరియా కలరా వ్యాధులు ప్రబలనాయో అక్కడికి ప్రస్తుతం ఉన్న వాటర్ కాకుండా స్పెషల్ గా వారికి వాటర్ ప్లాంట్ల నుంచి వాటర్ పంపించడం అవన్నీ కూడా చేయడం ద్వారా కూడా ప్రధానంగా ఈ యొక్క డయేరియా కేసులు కట్టడి అయినట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.